సూడల్ సిరీస్ అందర్నీ అలరించింది. అందులో ఐశ్వర్య రాజేష్, కతిర్ పాత్రలు హైలైట్ అయ్యాయి. మనిషిని చూసి అంచనా వేయటం అనేది తప్పు అని, అసలు అంచనా వేయలేమని ఆ సిరీస్ లో చెప్పారు. ఇక చివరకు ఇచ్చిన ట్విస్ట్ ను అయితే ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇక ఈ రెండో సిరీస్ ను కూడా అలాంటి ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించారు. పుష్కర్, గాయత్రి రైటింగ్, మేకింగ్ అందరికీ తెలిసిందే. విక్రమ్ వేదాతో ఈ ద్వయం కాలీవుడ్ టు బాలీవుడ్ వరకు ఫేమస్ అయిపోయింది. ఇక సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లోనూ తమ ముద్ర వేస్తున్నారు. సూడల్ సీజన్ 1 చూసిన వారంతా మెస్మరైజ్ అయిపోయి ఉంటారు. ఓ క్రైమ్ సస్పెన్స్ డ్రామాకు ఓ సోషల్ ఇష్యూ, సెన్సిటివ్ విషయాన్ని జోడించి అవగాహన కల్పించేలా తీశారు. అలా సూడల్ సీజన్ 1 అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రెండో సీజన్ వచ్చింది. మరి ఈ సీజన్ ఎలా ఉంది, ఇందులో ఏం చూపించారు అన్నది ఓసారి తెలుసుకుందాం. నందిని తన బాబాయిని రివాల్వర్ తో షూట్ చేసి చంపడంతో మొదటి సీజన్ ముగుస్తుంది. ఈ రెండో సీజన్ లో నందిని జైల్లో ఉన్నట్లు, రివాల్వర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న చక్రి సస్పెన్షన్ లో ఉన్నట్లుగా సాగుతుంది. ఇక నందిని సెల్ఫ్ డిఫెన్స్ కోసమే హత్య చేసిందంటూ లాయర్ చెల్లప్ప వాదిస్తుంటారు. ఈ వాదన ఇలా సాగుతుండగానే చెల్లప్ప హత్యకు గురవుతాడు. చెల్లప్ప కాటేజీలోనే ఈ ఘటన చోటు చేసుకుంటుంది. స్పాట్ లో రివాల్వర్ తో ముత్తు పోలీసులకు దొరుకుతుంది. అయితే చెల్లప్పను చంపింది తామే అంటూ మరో 7 అమ్మాయిలు కూడా పోలీసుల ఎదుట లొంగిపోతారు. మరి చెల్లప్పను ఈ 8 మంది కలిసి చంపారా? చంపితే ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆ కారణాలేంటి? అసలు ఈ 8 మందికి చెల్లప్పకి ఉన్న లింక్ ఏంటి? ఈ కేసుని అన్అఫీషియల్ గా హ్యాండిల్ చేసిన చక్రికి ఎదురైన పరిస్థితులేంటి? చిక్కుముడులన్నీ విప్పి అసలు విషయాన్ని రాబట్టగలిగాడా? జైల్లో ఉన్న నందిని ఆ కేసు విషయంలో చక్రికి చేసే సాయం ఏంటి అన్నదే కథ. సూడల్ కథని చాలా చిన్నగా కూడా చెప్పొచ్చు. కానీ ఇది వెబ్ సిరీస్ అవ్వటం, టైం లిమిట్ ఉండకపోవటం, కావాల్సినంత టైం దొరకటంతో రచయితలైన పుష్కర్, గాయత్రి చాలా రీటైలింగ్ గా రాసుకున్నారనిపిస్తుంది. దర్శకులు కూడా ఈ కథలోని ప్రాణం, సోల్ మిస్ అవ్వకుండా అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఒక్కో పాత్రకు సబ్ ఫ్లాట్ పెట్టుకున్నారు. మొదటి సీజన్ లో చాలా లిమిటెడ్ పాత్రలే ఉంటాయి. కానీ రెండో సీజన్ కు వచ్చేసరికి చాలా పాత్రలు వస్తాయి. జైల్లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఆడియన్స్ కు కనిపిస్తాయి. జైలు జీవితం ఎంత నరకంగా ఉంటుందో చూపించారు. జైలు లోపల ఒక కథ నడుస్తుంటుంది. జైలు బయట చెల్లప్ప మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటుంది. ఇక ఎపిసోడ్ మారుతున్న కొద్దీ చెల్లప్ప పాత్రపై ఒపీనియన్ మారుతుంటుంది. అసలు చెల్లప్ప నిజంగానే మంచివాడా, అలా బయటకు నటించాడా, అతనిలో విలన్ ఉన్నాడా అన్న అనుమానం చూసే ప్రేక్షకుడికి కలిగించేలా ఎపిసోడ్స్ ను ముందుకు తీసుకుపోయారు. ఇక 8 మంది అమ్మాయిల ఎంట్రీతో అసలు ట్విస్ట్లు ఎపిసోడ్ లో చోటు చేసుకుంటాయి. ఈ 8 మందికి ఎలాంటి లింక్ ఉంటుందో కనిపెట్టలేక పోలీసులు తలలు పట్టుకుంటారు. వారి మోటివ్ ఏంటో తెలుసుకోలేకపోతారు. అందరూ ఒకే కథ చెప్తున్నారు కానీ వారి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసుకోలేకపోతారు. ఇక జైల్లో ఈ 8 మంది అమ్మాయిలతో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. ఇలా ఎపిసోడ్లు ముందుకు సాగుతున్న కొద్దీ ఒక్కో ఫ్లాట్ దానికి మరో సబ్ ఫ్లాట్ అంటూ కథల్ని చూపిస్తుంటారు. మహిళా సాధికారిత, ఉమెన్ ట్రాఫికింగ్, మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి టచ్ చేస్తూ రాసుకున్న ఈ కథ అందరినీ ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికి వస్తే ఐశ్వర్య రాజేష్ పాత్ర చాలా సెటిల్డ్ గా సాగుతుంది. పోలీస్ ఆఫీసర్ గా చక్రి పాత్రలో ఖతీర్ ఒదిగిపోతాడు. ఎంతో సహనంతో, ఓపికతో ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ గా చక్కగా నటించాడు. ఇక మూర్తి క్యారెక్టర్ లో శరవణ్ మెప్పిస్తాడు. చెల్లప్ప క్యారెక్టర్ కు లాల్ 100% న్యాయం చేశాడు. నాగమ్మ పాత్ర, ఆ 8 మంది అమ్మాయిల క్యారెక్టర్లు అందరికీ కనెక్ట్ అవుతాయి. ఎక్కువ పాత్రలున్నా కూడా అవన్నీ కూడా జనాలకు కనెక్ట్ అవుతాయి. సూడల్ 2 కథ చాలా స్లోగా సాగుతుంది. కొన్ని చోట్ల నీరసంగా అనిపిస్తుంది. ఇంకొన్ని చోట్ల అక్కడక్కడే తిప్పుతున్నట్లు కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల సాగదీస్తున్నట్లు అనిపిస్తుంది. 9 ఎపిసోడ్స్, 6 గంటలకు పైగా ఉన్న ఈ సీజన్ చూడాలంటే కాస్త ఓపిక తెచ్చుకోవాల్సిందే. అలా కాస్త వీలు చూసుకొని ఓపిగ్గా చూస్తే సూడల్ 2 ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.